ఎలా ఉన్నారు? ఈరోజు నేను కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల వచ్చే వ్యాధుల గురించి చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఒక ఏదో ఒక సందర్భంలో మనం కొన్ని ఊళ్ళకి వెళ్ళినప్పుడు కొన్ని ఫుడ్ టేస్ట్ చేయక తప్పదు. టేస్ట్ చేసిన తర్వాత మనం వ్యాధులకి గురవుతూ ఉంటాము. దాని తర్వాత నేను పలానా ఫుడ్ తినడం వల్లే నాకు ఈ వ్యాధి వచ్చిందని చెప్తూ ఉంటాం. 2-3 ఇయర్స్ కాలేజ్కి వెళ్ళినప్పుడు నేను రోజు పానీపూరి తినేదాన్ని. సో రోజు పానీపూరి ఫర్ 2 ఇయర్స్ తింటే బాడీకి ఏమవుతుంది, దానివల్ల నాకు ట్యూబర్కులోసిస్ వచ్చింది. అది చూసిన వీడియోలాగే వాళ్ళు నిజంగానే ఈ ఈ ఫుడ్ తినడం వల్ల ఇన్ని వ్యాధులు వస్తాయా మనకు ఫీలింగ్ కలుగుద్ది. కానీ మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. స్ట్రీట్ ఫుడ్ లేదంటే మనం ఎక్కడైనా ఫుడ్ తిన్న తర్వాత రెగ్యులర్గా తిన్న తర్వాత ఒకసారి తింటే పెద్ద ప్రాబ్లమేటిక్ ఏం కాదు. రెగ్యులర్గా అదే ఫుడ్ టేస్ట్ చేయడం వల్ల మనకు వచ్చే కాంప్లికేట్స్ లేదా కంప్లైంట్స్ ఏంటనే చెప్తున్నాను. మొట్టమొదటగా ఏదైనా ఒక ఫుడ్ తిన్న తర్వాత మనకు ఆ ఫుడ్ హైజీనిక్గా లేకపోయినా లేదా ఆ ఫుడ్ పాయిజన్ అయినా మనలో ఫస్ట్ డెవలప్ అయ్యేది కలరా లేదా ఫుడ్ పాయిజన్ అయ్యి డయేరియా. సెకండ్ వచ్చేది ఈ కాంప్లికేషన్ ఏంటంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. అంటే రెగ్యులర్గా ఫుడ్ తింటే కనుక వచ్చే కాంప్లికేటెడ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. థర్డ్ పర్సన్ ఏంటంటే థర్డ్ వచ్చే యొక్క కాంప్లికేటెడ్ డిసీజ్ ఏంటంటే ఏదైతే మనం ఫుడ్ తిన్నామో దాని ద్వారా వచ్చే టాక్సిక్ కండిషన్స్ మనమే పడ్డాం. ఫోర్త్ కండిషన్ ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఇవి కాకుండా ఒబేసిటీ, కొలెస్ట్రాల్ పెరగడం, డయాబెటిక్ రావడం ఈ వ్యాధులకి ఎక్స్ట్రా. అయితే మొట్టమొదటిగా మనకి ఎక్కువగా అనిపించే పానీపూరి గురించి అని, ఢిల్లీ కోవా గురించి కానీ, బిర్యానీ గురించి కానీ, ఈ ఫుడ్ తినడం వల్ల ఎందుకు ఇన్ని వ్యాధులు వస్తాయన్న విషయం మీకు చెప్పాలి. మొట్టమొదటిగా పానీపూరి. ఈ పానీపూరి తిన్నప్పుడు ఇవి చాలామంది నా క్లినిక్ వచ్చినప్పుడు నేను అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పే ప్రశ్న ఏంటంటే, మేము పానీపూరిలో ఆయిల్ లేదు కదండి, ఆయిల్ కంటెంట్ లెస్, మసాలా కంటెంట్ లెస్, దీని ద్వారా ఎందుకు ఇన్ని కాంప్లికేట్స్ వస్తాయి, లేదా మాకు ఎందుకు దీని ద్వారా ఇబ్బంది పడతాం, ఇది హైజీనిక్ ఫుడ్డే కదా అని అంటుంటారు. అదే ఆడవాళ్ళు లేదా మగవాళ్ళు ఒక రెస్టారెంట్కి వెళ్ళినా లేదా పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాటర్ తాగమన్నప్పుడు ఇది ప్యూరిఫైడ్ వాటర్ అండి, లేదంటే కైజిన్ వాటరా లేదా ఆర్ఓ వాటర్ అని అడుగుతూ ఉంటారు. కానీ పానీపూరిలో వాడే వాటర్ ఏ వాటర్ అనేది ఎవరికీ తెలియదు. సెకండ్ పర్సన్ హైజీనిక్. ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఈ పానీపూరిని నిషేధించడానికి కారణం ఏంటంటే ఈ టైఫాయిడ్ ఏదైతే బ్యాక్టీరియా కండిషన్ ఉందో, ఈ వైరల్ కండిషన్, బ్యాక్టీరియల్ కండిషన్ ఏదైతే వ్యాధులు ఉన్నాయో, కమ్యూనికేషన్ ఏది ఉన్నాయో ఆ కమ్యూనికల్ డిసీజెస్ అని ఏదైతే వ్యాపించే వ్యాధులు ఉన్నాయో, ఈ వాటర్ బాండ్ డిసీజ్ కానీ ఇవన్నీ ఇక్కడ ఈ హైజీనిక్ తక్కువగా ఉండడం వల్ల ఇవి వస్తున్నాయి. ఇవి కాకుండానే వాళ్ళు వాడిన పదార్థాన్ని తిరిగి వాడడం. అంటే ఈరోజు సేల్ అయిపోయింది అనుకోండి, వెరీ గుడ్. సేల్ అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ రోజుకి 24 గంటల తర్వాత దాన్ని మళ్ళీ వేడి చేసి పెట్టడం. దీని ద్వారా వాళ్ళకి ఎక్కువగా టైఫాయిడ్ వైరస్ అనేది ఎక్కువగా అందరూ ఇబ్బంది పడ్డారు. సో ఈ సంబంధించిన ఈ బ్యాక్టీరియల్ కండిషన్ దీంట్లో ఉందని అక్కడ పానీపూరి మీద నిషేధం విధించారు. హైజీనిక్గా ఉండమే కాదు, నిల్వ చేసింది అంటే వాడిందే వేడి చేసి మళ్ళీ తిరిగి వేడి చేయడం, అంటే ఫ్రెష్ కాకుండా నిల్వ పదార్థాలు ఉపయోగించడం. ఈ 2 కారణాలు అయితే మూడో కారణం ఆర్టిఫిషియల్ కలర్స్ లేదంటే కల్తీ కలర్లు, కల్తీ ఫుడ్లు. ఏదైతే మనం తింటున్న బఠానీ కానీ లేదంటే ఇంకేమైనా కలర్స్ ఉన్నాయో ఇవి డైరెక్ట్ కల్తీ కలర్, సింథటిక్ కలర్స్ను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే లివర్ దీన్ని ప్యూరిఫై చేసుకోవడం కోసం కష్టపడి చివరికి నాన్ టాక్సిక్ ఫ్యాటీ లివర్గా తయారవుతుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే భర్త తాగి లివర్ను పాడు చేసుకున్నాడంటే భార్య బిడ్డలు బయట ఫుడ్ తిని లివర్ పాడు చేసుకున్నట్టు. ఎందుకంటే లివర్ అనేది చాలా కష్టపడుతుంది.
దీన్ని ప్యూరిఫై చేయడానికి, దీనిలో ఉన్న టాక్సిక్స్ బయటికి గెంటేయడానికి కష్టపడి ఒకరోజు బయట తిన్నాడు అనుకోవచ్చు. రోజు బయట తిని ఆ టాక్సిక్స్ అన్నిటిని బయట గెంటలేక చివరికి ఎంతో అందమైన ఆ లివరు ఫ్యాటీ లివర్గా తయారవుద్ది. ఆ ఫ్యాటీ లివర్ గ్రేడ్లు పెరిగి చివరికి సిరోసిస్ లివర్ అయ్యి లివర్ పూర్తిగా చెడిపోతుంది. ఇవి కాకుండా ఏదైతే బిర్యానీలు తింటే వాళ్ళ యొక్క పిల్లల పుట్టేతనం తగ్గడం గురించి కానీ ఇలాంటి కామెంట్స్ వింటాము. బిర్యానీ కూడా దీనికి తక్కువేమీ కాదు. ఏదైతే బయట ఉపయోగించే బిర్యానీలు ఉన్నాయో సేమ్ నిల్వ పదార్థాలు, ఎక్కువ రోజులు చికెన్ నిల్వ ఉంచి పెట్టడం, రెండోది ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేయడం, ఎక్కువ మసాలాలు కన్జ్యూమ్ చేయడం, ఇది కాకుండా బిర్యానీ తిన్న తర్వాత కూల్ డ్రింక్ తాగడం వల్ల క్యాలరీస్ పెంచుకుని, ఈ క్యాలరీస్ పెంచుకోవడమే కాకుండా పని లేకపోవడం వల్ల డయాబెటిక్ అయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టే శాతం తక్కువగా ఉంటుంది. దీంట్లో నిజం చిన్నదే, కానీ దీనికన్నా ఎక్కువగా మనం మసాలాలు పెట్టి బయట ప్రచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ పానీపూరి తినద్దు అని కాదు, బిర్యానీ తినద్దు అని కాదు, లిమిటెడ్గా తినడం మంచిది. ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా ఎప్పుడు ఫ్రెష్గా ఉన్న తినడం ఇంకా మంచిది అని చెప్పుకున్నాను. సో వ్యాధులు మనం రాకుండా ఉండాలంటే కొన్ని అలవాట్లు లిమిటెడ్ చేసుకోవడం మంచిది. కాబట్టి స్ట్రీట్ ఫుడ్ తినడం మంచిదే, అయితే అతిగా చేసుకోవడం మాత్రం మీ ఆరోగ్యానికి ప్రమాదకరం. థ్యాంక్ యూ. అమర్ హోమియో.